నశించిన దానిని వెతకి రక్షించుటకు వచ్చాడు. అసలు ఒక్క మాటతో చెప్పాలంటే నజరేతి చెడ్డదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ భూలోకమే చెడ్డదని వీళ్ళకి తెలియలా. హల్లెలూయా. ఆ మహోన్నతుడిని దేవుడు భూలోకానికి రావడానికి ఇష్టపడ్డాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకోవాల్సి వచ్చింది. మీరు గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు విజయవాడ, గుంటూరు పట్టణం లాంటి పట్టణాలు ఉన్నాయి కదా, అక్కడ ఊరు బయట డ్రమ్పు ఈ చెత్తేసే స్థలాలు ఉంటాయి. అక్కడ ఎప్పుడు 24 గంటలు అగ్ని ఆరదో, పురుగు సావదన్నట్టు పొగలు వస్తానే ఉంటాయి. అంతపోతండి, ఎవడో పొగేస్తాడు. అక్కడికి వెళ్ళి ఒక్క రాత్రి మీరు పడుకుంటారా? కానీ అక్కడ పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును కదా, అక్కడే చిన్న డేరాలు కట్టుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడే పడుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి కాపురం ఉండమంటే మనం ఎలా ఉంటుందంటారు? మన వల్ల కాదు. అంతకంటే ఘోరమైంది ఇది పరలోకంతో పోల్చుకుంటే.